అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొక మూవీ పాడ్‌కాస్ట్‌తో మీ ముందుకి వచ్చేసాము 'కావ్య ఊహ అండ్ లిపి'. ఆహ్, ఈ మూవీ పాడ్‌కాస్ట్ ముందు ఒక రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆహ్, మీకు మా కాంటెంట్ నచ్చితే గనక మీరు వేరే వీడియోస్ చూస్తే గనక ప్లీజ్ మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ ఈరోజు ఏ మూవీ గురించి మాట్లాడుతున్నామంటే 'పోకిరి' మూవీ గురించి మాట్లాడుతున్నాము. సో 'పోకిరి' మూవీ 2006లో రిలీజ్ అయింది. దీని డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ సినిమాలో హీరోయిన్లు మహేష్ బాబు అండ్ ఇలియానా. సో ఇది ఒక యాక్షన్ మూవీ. సో లిపి, కావ్య, లిపితో స్టార్ట్ చేద్దాము. మూవీ ఎప్పుడు చూసావు? ఈ మూవీ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఒకసారి ఏబీవీపీ బంద్ వస్తే నేను నా ఫ్రెండ్స్ వెళ్ళి చూసాం అప్పుడు లాంగ్ టైం బ్యాక్. అవును, ఏబీవీపీ వాళ్ళు వస్తే మన క్లాస్ నుంచి వెళ్ళగొట్టేస్తారు కదా. ఒకప్పుడు ఏబీవీపీ బంద్ ఉండేది. నేను డెఫినెట్లీ నా ఫ్రెండ్స్ తోనే చూస్తుంటాను, థియేటర్లో చూస్తాను యాక్చువల్లీ. యా, నేను కూడా నా ఫ్రెండ్స్ తోటే వెళ్ళా, నా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ తోటి. నాకన్నా ముందే నాకు బాగా గుర్తు, నువ్వు ఇంటికి వచ్చి స్లిప్ ఆఫ్ టంగ్ స్టోరీ చెప్పేసేసి ఇంకా మీరు ఎవరి సినిమా చూడక్కర్లేదు అని చెప్పావు. ఓ రియలీ? ఓకే, ఎనీవే సర్ప్రైజ్ ఏంటంటే నాకు ఇప్పుడు నచ్చింది. ఎనీవే ఊహా, నేను ఈ మూవీ నాకు తెలిసి ఒక లచ్చి బాబా వాళ్ళ కార్లో చూసినట్టున్నాను. ఒక చిన్న స్క్రీన్ ఉంటుంది కార్లో, కార్లో ఒకప్పుడు ఎక్కడికో గుంటూరుకో ఎక్కడికో వెళ్తున్నాం అప్పుడు ఆ బుజ్జి స్క్రీన్ లో పెట్టినట్టున్నారు, పైరేటెడ్ వర్జన్ ఆఫ్ ద మూవీ. సో అది చూసినట్టు గుర్తు. అండ్ అప్పుడు కూడా నాకు ఓకే అనిపించింది, అంటే అంత చిన్న స్క్రీన్ లో కనిపించలేదు సరిగ్గా. కానీ ఈ మూవీ సర్ప్రైజింగ్లీ నా దగ్గర నుంచి రీవాచ్ రేట్ నా దగ్గర కూడా. నేను అప్పుడు 2006 లో చూసాను, మళ్ళీ ఇవాళ చూసా, మధ్యాహ్నం చూసా. సో ఫర్ సమ్ రీజన్ నేను కూడా ఈ మూవీ బ్రేక్ సస్పెన్స్ నాకు నచ్చింది మూవీ. నేను ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ చూసా కాబట్టి నాకు చాలా నచ్చింది మూవీ. నాకు ప్రిటీ మచ్ అప్పటికి ఇప్పటికి ఉన్న ఒక కామన్ పాయింట్ ఏంటంటే, నాకు అప్పుడు ఆ జోక్స్ కి పెద్దగా నవ్వు రాలేదు, అర్థం కాలేదు. ఇప్పుడు కూడా సేమ్ థింగ్ నాకు బాగా గుర్తు. ఈ మూవీలో జోక్స్ అంతే ఫన్నీగా ఉండవు. ఈ మూవీ చాలా రిఫ్రెషింగ్. 2006 లో నాకు ఇప్పుడు వాచ్ చేసినా కూడా చాలా కొత్తగా అనిపించింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ ఉంది, ఎందుకంటే విలన్ ఉన్న ఒక విలన్ గ్యాంగ్ ఉంటుంది, ఇంకొక ఆపోజిట్ విలన్ గ్యాంగ్ ఉంటుంది, ఒక అండర్ కవర్ కాప్ ఉంటాడు. సో ఐ థాట్ ఇట్ వాజ్ రియలీ రిఫ్రెషింగ్. ఐ మీన్ దాని తర్వాత మూవీస్ చాలా వచ్చాయి, కానీ చాలా ఒరిజినల్ గా అనిపించింది నాకు ఈ స్టోరీ. అండ్ నెక్స్ట్ టు బి ఆనెస్ట్, మహేష్ బాబు. నాకు మహేష్ బాబు తర్వాత మూవీస్ ఎక్కువ నచ్చలేదు, ఎందుకంటే అతను మేబీ మొహంలో ఏమైనా ఫిల్లర్స్ అని పెట్టుకుని ఎక్కువ యాక్టింగ్ స్కిల్స్ లేవనుకుంటాను. కాకపోతే ఈ మూవీలో ఎంత బాగా యాక్ట్ చేశారంటే, ఎంత ఫైన్ యాక్టర్ లాగా అనిపించారంటే అంత ఫైన్ యాక్టర్ లాగా అనిపించాడు నాకు మూవీలో. మహేష్ బాబు ఈ మూవీలో ఎంత ఈజ్ యాక్ట్ చేశాడు, అదేంటారు ఇలాగ ఫుల్ ఒక బాడీ స్టైల్, ఒక బాడీ లాంగ్వేజ్ తోటి ఇలాగా ఇలా ఏదో ఒక ఈజీగో, ఎక్కువ దేనికి స్ట్రెస్ అవుట్ అవ్వడు, దేనికి అగ్రెసివ్ అవ్వడు, ఇలా ఈజీ కూల్ లక్కీ టైప్. చాలా మంచిగా అనిపించింది నాకు యాక్టింగ్ అయితే. సో ఈ మూవీ చాలా పెద్ద హిట్, మీకు తెలుసు అనుకుంటాను. చాలా నంది అవార్డ్స్ కూడా వచ్చాయి. లిపి ఏం అవార్డ్స్ ఎవరెవరికి వచ్చాయని అడగకు, నాకు తెలీదు. కానీ 5 నంది అవార్డ్స్ వచ్చాయి, ఇంకా సంతోషం ఇలాంటి అవార్డ్స్ కూడా చాలా వచ్చాయి. అండ్ చాలా పెద్ద హిట్ మూవీ 2006 లో. ఈ మూవీ తోటి ఇలియానా కెరియర్ చేంజ్ అయిపోయింది, బ్రేక్ త్రూ. అండ్ పూరి జగన్నాథ్ యాజ్ వెల్ యాజ్ మహేష్ బాబు, సో వీళ్ళందరికీ బ్రేక్ త్రూ ఇచ్చిన నిజంగా చాలా మంచిగా అనిపించింది మూవీ. నేను యాక్చువల్లీ అక్కడ చెప్పిన పాయింట్ కి యాడ్ చేయాలి అంటే, అప్పట్లో వచ్చిన మూవీస్ లో ఇది కొంచెం డిఫరెంట్ టైప్, ఎందుకంటే అప్పటి వరకు హీరో అంటే ఫుల్ ఓన్లీ హీరోయిజం, అది ఇది లేదా కూల్ చిల్ టైప్స్ లో ఇదే ఫస్ట్ మూవీ. అండ్ ఇంకొకటి మూవీ ప్రిటీ మచ్ అంతా మెయిన్లీ అదంతా నాకు ఎలా అనిపించింటే, కరెంట్ అఫైర్స్ కి కొంచెం సటారికల్ టైప్స్ లో ఉంది. అప్పటి కరెంట్ అఫైర్స్ ఉండొచ్చు, సేమ్ ప్రాబ్లం ఉండొచ్చు, ఇప్పుడు వ్యాలిడే. ఇప్పుడు కూడా స్టిల్ వ్యాలిడే. అండ్ ఇంకొకటి నాకు మూవీలో నాకు మహేష్ బాబు కంటే సుబ్బరాజ్ ఎక్కువ నచ్చాడు. నేను అక్క మహేష్ బాబు ఎలా అప్పటి నుంచి ఉన్నాడు సుబ్బరాజు, నాకు తెలియదు కూడా తెలీదు. ఐ డి నాట్ నో దట్. ఫస్ట్ మూవీ అనుకుంటా, కాదు మొన్న ఎప్పుడో ఏదో సినిమా ఫస్ట్ మూవీ ఆర్యనా, ఫస్ట్ మూవీ ఖడ్గం.
ఓ ఖడ్గమా, బట్ ఓకే. అయ్యో నేను ఒక పాయింట్ మర్చిపోయానే, ఇప్పుడే అది చెప్దాం అనుకున్నాను. మహేష్ బాబు సుబ్బరాజు అప్పటి నుంచి ఉన్నాడా? అది గుర్తు కీప్ చేస్తున్నా. టాకింగ్. నేను ఒక పాయింట్ చెప్దాం అనుకున్నాను, బట్ ఎనీవే కంటిన్యూ. ఓకే. సో ఎనీవే, సో చాలా పెద్ద హిట్. అండ్ ఈ మూవీ తమిళ్లో రీమేడ్ అయింది. ఐ మీన్ రీమేక్ ఓ తమిళ్లో నాకు ఒక చేశారు. డౌట్ గుర్తొచ్చింది పాయింట్. ఈ కదా, మూవీ అడుగు. సారీ టు కట్ యు ఆఫ్. చెప్పు. ఆ పాయింట్ బ్రెయిన్ లో పెట్టుకున్నా, మాట్లాడు. ఓకే, తమిళ్లో ఆ రీమేక్ విజయ్ అయింది. కదా, ఆ విజయ్ ఒక యాక్టర్ ఉంటాడు, అన్ని తెలుగు సినిమాలు అన్ని డబ్బింగ్ డిట్టో డిట్టో డబ్బింగ్ చేస్తూ ఉంటాడు. అన్ని మూవీస్, పవన్ కళ్యాణ్ మూవీస్, మహేష్ బాబు మూవీస్, అన్ని మూవీస్ డిట్టో డిట్టో ఉంటాయి విజయ్. ఒక్కడు మూవీ గిల్లీ అవును. తమిళ్లో అది కూడా కాదు. ఖుషి కూడా విజయ్. చేశాడు. సో అన్ని మూవీస్ చేస్తాడు. హిందీ తెలుగులో హిట్ అవుతే సేమ్ డిట్టో డిట్టో చేస్తుంటాడు తమిళ్లో. కాదు, నేను నిన్న ఈ మూవీని చూసి యాక్చువల్లీ ఈ మూవీ చూసిన తర్వాత నాకు రికమెండేషన్స్ లో కంపారిజన్ వచ్చమాట బిట్వీన్ మహేష్ బాబు అండ్ విజయ్. మహేష్ బాబు ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, న్యాచురల్ గా ఉన్నాయి. ఆ విజయ్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ నాకు పెద్దగా ఏం కనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఇప్పుడు నీకుకి కోపం వచ్చినట్లు ఎలా అలిగినప్పుడు ఎలా యాక్షన్ చేస్తాడో అలానే ఉంది, మోర్ ఆర్ లెస్. అన్నిటికీ నేను సేమ్ విజయ్ మూవీస్ ఎక్స్ప్రెషన్. యాక్చువల్లీ నేనే చూడలేదు ఏమీ మూవీస్. చూడలేదు. యా. ఒకటి తను అంత పెద్ద సూపర్ స్టార్ ఎలా అయ్యాడో నాకు ప్రిటి మచ్ డౌట్ వచ్చింది అనమాట ఆ పోకిరి తమిళ్ చూసిన తర్వాత. ఓకే, బట్ ఈ మూవీ నేను ఫినిష్ చేస్తాను. తమిళ్లో రీమేక్ అయింది. సో రీమేడ్ ఇన్ కన్నడ అండ్ హిందీ హిందీ. విచ్ వన్? సో వాంటెడ్ సల్మాన్ ఖాన్. నాకు తెలియదే. కన్నడలో సల్మాన్ ఎవరు? ఖాన్ అండ్ హీరోయిన్ ఆయేషా టాకియా. ఓ సో ఈ మూవీ ఫస్ట్ పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ కి రాశారట. ఓకే, నా పాయింట్ అది క్వశ్చన్. ఓకే, ఇదే నేను అడగదాం అనుకున్న క్వశ్చన్. మీరు ఇడియట్ అని ఒక సినిమా చూసారా? ఇడియట్ పూరి జగన్నాథ్, రవితేజ. ఓకే, అందరూ కూడా అంతే. ఏ మీ ఐఏఎస్ వాళ్ళకి కూతురు ఉండవా, వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వవా, ఇడియట్ అని తిరుగుతుంటుంది చూడు. సేమ్ కొంచెం అదే థీమ్ తో చేశాడు. నా క్వశ్చన్ ఏంటంటే, పూరి జగన్నాథ్ ఈ స్టోరీ మళ్ళీ రవితేజని దృష్టిలో పెట్టుకుని తీసాడా? ఒకవేళ తీయకుండా తర్వాత మహేష్ బాబు ఇన్సర్ట్ అయిపోతే ఎంత బాగా, ఐ మీన్ ఏమి ఈగో లేకుండా మహేష్ బాబు యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే అప్పటి వరకు హీరోస్ అంటే లిపి చెప్పినట్లు హీరోయిజం ఇవి అవి అని ఉంటాయి, కానీ ఇలా ఉత్త పోకిరి చివరిలో మళ్ళీ మంచి ట్విస్ట్ ఉంటుంది అనుకో. ఇనిషియల్లీ ఒక పని పాట లేని పోకిరి, ఒక క్రిమినల్ అలాంటి రోల్ యాక్సెప్ట్ చేశారంటే మహేష్ బాబు గొప్ప. సో ఫస్ట్ ఈ మూవీ రాసింది పవన్ కళ్యాణ్ కి. సో పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, డేట్స్ ఏవో. దాని తర్వాత రవితేజ దగ్గరికి వెళ్ళాడు. రవితేజ కూడా ఆబ్వియస్లీ నో చెప్పాడు, కానీ డేట్స్ కుదరలేదు. ఎందుకంటే అప్పుడు నా ఆటోగ్రాఫ్ అనే మూవీకి పనిచేస్తున్నాడు అనమాట. ఆబ్వియస్లీ నో చెప్పాడు కానీ అట్లా ఏదో పెద్ద నీకు ఇన్సైడ్ స్టోరీ తెలిసినట్టు. అంటే పాపం పూరి జగన్నాథ్కి ఎలా నో చెప్తాడు రవితేజ. బడ్డియా ఫోన్ బడ్డియా. ఎనీవే దాని తర్వాత సోను సూద్ తో దిద్దాం అనుకున్నాడు ఈ మూవీని. అది కూడా వర్కౌట్ అవ్వలేదట. దాని తర్వాత లాస్ట్ కి మహేష్ బాబు తోటి తీశాడు. సో నువ్వు ఇందాక వాంటెడ్ లో హీరోయిన్ ఎవరైనా అడిగావు కదా. సో ఆయేషా టాకియా. సారీ, తమిళ్లో కాదు, తమిళ్లో అసలు వేరే ఇంకేదో మూవీ అనుకుంటా అయితే. ఓకే, సో హిందీలో ఆయేషా టాకియా. యాక్చువల్లీ ఈ మూవీ తెలుగులో ఫస్ట్ ఆయేషా టాకియానే అడిగారు, ఆమెకి కుదరలేదు. దాని తర్వాత దీపికా పడుకోన్కి అడిగాడు, అది కూడా కుదరలేదు. దాని తర్వాత దాని తర్వాత పార్వతి మిల్టన్ ని అడిగారు, అది కూడా కుదరలేదు. దాని తర్వాత కంగనా రనౌట్ ని అడిగారు, అది కూడా కుదరలేదు. దాని తర్వాత ఇంకా దేవదాస్ మూవీ చూసి ఇలియానాని తీసుకున్నారు. లక్కీ ఫర్ ఇలియానా. కానీ ఎంత బాగుందో ఈ అమ్మాయి అయితే, అసలు బ్యూటిఫుల్. అండ్ ఎంత మంచి డ్రెస్సింగ్ సెన్స్, కొంచెం ఎక్స్పోజింగ్ ఎక్కువ బట్ స్టిల్ మంచి డ్రెస్సింగ్ సెన్స్. యా, బాగా చేసింది అమ్మాయి, చాలా బాగా చేసింది. ఆ ఫ్రస్ట్రేషన్, ఆ యాంగర్ అవన్నీ చాలా బాగా యాక్టింగ్ చేసింది. మంచిగా యాక్షన్ చేస్తున్నట్టు అనిపించలేదు. నాకు అనిపించింది చాలా. లైక్ సెకండ్ మూవీ థర్డ్ మూవీ ఎంత బాగా చేసింది పిల్ల అనుకున్నా. ఎనీవే అక్క ఆల్రెడీ స్టోరీ లైన్ చెప్పేసింది కాబట్టి స్టోరీ లైన్ అక్క చెప్పేసింది కదా. కాప్స్ అండర్ కవర్ కాప్, మీరు స్టోరీ లైన్ చెప్పా అంతే. ఓకే, అయితే నువ్వు నీ స్టోరీ లైన్ చెప్పేసుకో, నాకు దాని తర్వాత సినిమా. నా క్వశ్చన్ ఏంటంటే
అంటే నేను మూవీ డిస్కషన్ లోకి వెళ్ళిపోతున్నా, ఇలాగ మూవీ బ్యాక్గ్రౌండ్ కాకుండా, అందుకని అన్నా అనమాట. సో pretty much అక్క, నేను ఈ మూవీ చూసినప్పుడు నేను బ్రెయిన్ లో ఒక పాయింట్ ఇలా ఇలా పెట్టి ఇలా లాక్ చేసుకున్నా అనమాట. చెప్పు ఇది అడగాలి అన్లాక్ చేసి మాకు చెప్పు. ఏంటంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని తీసుకెళ్లి అక్కడ చెప్తుంది కదా, ఇలాగ నేను లవ్ చేస్తున్న టైప్స్, ఐ లవ్ యూ అని చెప్పబోతుంది. అప్పుడు వెనక అందరూ వచ్చి షూట్ చేస్తారు. యా అప్పుడు అనిపించింది నాకు. అప్పుడు ఆ అమ్మాయి కళ్ళు మూసుకో వినిపిస్తుందా అంటే వినిపిస్తుంది అంటే అప్పుడు ఐ లవ్ యూ అని చెప్పబోతుంది. అదే కనుక త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే కళ్ళు మూసుకో వినిపిస్తా, మూసుకుంది కళ్ళే చెవులు కాదు, ఇలాంటి వెటకారం డైలాగ్ ఏదో ఒకటి ఉండేది. లైక్ హర్టింగ్ మీ లిపి. కానీ ఈ సినిమాలో లిపి డైలాగ్స్ ఎలా ఉంటాయి తెలుసా? ఒక 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 స్టైల్ ఉంటుంది. ఈ మూవీకే అప్లికబుల్. టైల్స్ వేస్తున్నారంట కదా, సంథింగ్ ఏంటి టైల్స్ వేస్తున్నారట కదా పోలీస్ ఆఫీసర్ ని. ఆ చెప్తా ఫ్లాట్ నాకు. అవునవును. ఆ గన్ను తిప్పినప్పుడు గన్తో బాగా టచ్ ఉంది అనుకుంటా అంటే ఎన్ని సినిమాలు చూడలేదు. సినిమాలు చూడట్లేదు ఏంటి ఇలాంటి అంతా టైల్స్ వేస్తున్నారంట కదా. అండ్ దీంట్లో ఇందులో మహేష్ బాబుది ఆ ప్రాపర్ కొంచెం ఆంధ్ర సైడ్ యాక్సెంట్ తెలుస్తుంది, వాళ్ళ క్యూట్ ఉంటుంది ఆ యాక్సెంట్. టైల్స్ వేస్తున్నారట కదా ఆ టైప్స్. కానీ ఒక స్టైల్ ఆఫ్ డైలాగ్స్ ఉంటాయి మహేష్ బాబుకి. కానీ ఎంత పాపులర్ అంటే ఈ డైలాగ్స్ తర్వాత ఎన్ని మూవీస్ లో మీమ్స్ ఉన్నాయో రాసుకున్నావా? నాకు గుర్తున్నాయి, రాసుకోకర్లే, నా బ్రెయిన్ అంతా పట్టి పట్టేసింది. కానీ ఈ పోకిరి మూలంగా ఈ పోకిరిని ఎన్ని మూవీస్ లో రెఫరెన్స్ చేస్తారు కదా. మూవీస్ లో ఒక జల్సా మూవీలో బ్రహ్మానందం ఇంట్రొడక్షన్ ఏమో పోకిరి క్లైమాక్స్ సీన్. దాని తర్వాత ఈ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగ. ఇలాంటి సీన్స్ ఇలాంటివన్నీ చాలా మూవీస్ లో ఉంటాయి. కానీ ఒక్కటి నేను నోటీస్ చేసింది ఏంటి అంటే, పాపం బాగానే హీరోకి పండు అని పేరు పెట్టాడు. అండ్ ఆ హీరో కూడా ఏమి అందకుండా ఒప్పుకున్నాడు పాపం. ఎందుకంటే నార్మల్ గా ఒప్పుకోరు కదా హీరోస్ ఇలాగ పండు లాంటి పేరు, ఎస్పెషల్లీ నిన్నే పెళ్ళాడతా లాంటి మూవీస్ వచ్చిన తర్వాత. హీరోయిన్ అట్లా అమ్మాయి అవును, అబ్బాయికి పేరు పండు కదా ఈ సినిమాలో. శృతి 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 హీరోయిన్. లిప్పక్క గారు బాగా గుర్తుపెట్టుకున్నారు శృతి. కరెక్ట్ లిపి, నేను అదే అనుకున్నాను. హీరోకి పండు అని పేరు పెట్టినా కూడా ఏమి మహేష్ బాబు ఎలాంటి లైక్ అబ్బాయి పేరు కావాలని చెప్పి అనుకుంటే ఒప్పుకున్నాడు. ఆల్సో ఆడియన్స్ కూడా బాగానే యాక్సెప్ట్ చేశారు. ఇట్స్ నాట్ లైక్ ఏదో లిపి చెప్పినట్లు ఫస్ట్ 3/4 ఆఫ్ ద మూవీ మహేష్ బాబు ఒక పోకిరి, ఒక క్రిమినల్, ఒక ఏమి టార్గెట్ లేకుండా ఇలాగ ఫ్రెండ్స్ గ్యాంగ్స్ తిరిగి లాస్ట్ వరకు అసలు అదే ఉంటుంది. కానీ లాస్ట్ వచ్చి మన అందరికి గెస్ కొట్టేసావు. సో నాకేం ట్విస్ట్ లాగా అనిపించలే కానీ, బట్ లాస్ట్ బిగినింగ్ అంతా ఇలా పోకిరిగా బాగానే చేశాడు. అంటే నేను ఆల్రెడీ మూవీ ఫస్ట్ టైం చూసింది గుర్తుంది కాబట్టి నేను అంత సర్ప్రైజ్ అవ్వలేదు. సో నేను ఫ్రెష్ మైండ్ తోటి బ్రాండ్ న్యూ చూస్తే కనుక నేను గుర్తుపట్టేదాన్ని. ఐ డోంట్ నో, నాకు ఆల్రెడీ తెలుసు, క్లైమాక్స్ తెలుసు, నేను చూసాను. కానీ నాకు లాస్ట్ సీన్ గూస్ బంప్స్ వచ్చాయి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలా పరిగెత్తుకుంటూ వస్తారు, అతని వెనకాల పోలీసులు మరి ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తారు, పోలీసులు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు మహేష్ బాబు వెనకాల. ఆ సీన్ నాకు చాలా, కానీ ఆ సీన్ ఎంత బాగా చేశారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ సీన్ లో మహేష్ బాబు వాళ్ళ ఫాదర్ చచ్చిపోతే హగ్ చేసుకుని ఏడుస్తాడు, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అసలు అది యాక్టింగ్ లాగా అనిపించింది, మనకు నిజంగా ఏడుస్తున్నట్లు అనిపిస్తుంది. అది కట్ చేసి గుంటూరు కారంలో వాళ్ళ అమ్మ రీయునైటింగ్ సీన్ వచ్చినప్పుడు లాస్ట్ లో మొహంలో ఒక ఎక్స్ప్రెషన్ కూడా ఉండదు. అదే నేను చాలా హర్ట్ అయ్యి ఫీల్ అవుతూ ఉంటాను. మేబీ సాఫిస్టికేటెడ్ యాక్టింగ్ ఏమో తెలియదు, కానీ నాకు పోకిరిలో మహేష్ బాబు యాక్టింగ్ చాలా నచ్చింది. గుంటూరు కారంలో ఓకే బాగానే ఉంది, నాకు మూవీ చాలా ఇష్టం కాబట్టి. బట్ ఎనీవే, బ్యాక్ టు ద మూవీ, చాలా ప్యాక్ చేస్తాడు మహేష్ బాబు. సో ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను. ఈ మూవీలో మహేష్ బాబు మొత్తం మూవీ అంతా ఒకటే పేర్ ఆఫ్ షూస్ వేసుకున్నాడట త్రూ అవుట్ ద మూవీ. అదొక ఫన్ ఫ్యాక్ట్. అదొక ఫన్ ఫ్యాక్ట్, సూపర్ ఫన్ ఫ్యాక్ట్. నేను కూడా డైలీ ఆఫీస్ కి సేమ్ పేర్ ఆఫ్ షూస్ వేసుకెళ్తాను. కాదు, ఈ మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి, అవి కూడా ఎంత పాపులర్ సీన్స్ కదా. లిఫ్ట్ సీన్, ఎలివేటర్ సీన్ ఎంత పెద్ద పాపులర్ సీన్. ఆ అమ్మాయి నాకు లిప్స్టిక్ బాగుందా అంటే బాగుంది అంటే, నా దగ్గర 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. కాదు, అది హెయిర్ స్ప్రే. ఎనీవే, ఎంత పాపులర్ ఎలివేటర్ సీన్. కాకపోతే చాలా ఇన్నోవేటివ్ కూడా ఎలివేటర్స్. అప్పటి వరకు అలాంటి మంచి సీన్ రాలేదు. స్పీకింగ్ ఆఫ్ ఎలివేటర్ సీన్, ఈ అమ్మాయికి డబ్బింగ్ స్వాతియా ఈ మూవీలో? సబితారెడ్డి. అండ్ ఏ చెప్దాం అనుకున్నా నేను,
అండ్ ఆల్సో అప్పటి వరకు అంటే నేను ప్రిటీ మచ్ అప్పట్లో మూవీస్ ఎక్కువ చూసాను కాదు కాబట్టి నాకు పెద్దగా ఐడియా లేదు. బట్ అంతకు ముందర నాకు గుర్తున్నంత వరకు మూవీస్ అంతా ఏదో హీరో హీరోయిన్ కోసం ఫైట్ చేసి ఆ టైప్స్ లో ఉండేవి. ఈ మూవీలో మాత్రం నేను పెద్ద పోకిరిని లైట్ తీసుకో నీకు నాకు సెట్ అవ్వదు అంటాడు పాపం. ఎగ్జాక్ట్లీ అమ్మాయిని లైట్ తీసుకుంటూ ఉంటాడు. లైట్ Yeah, తీసుకో సెట్ ఎందుకంటే అవ్వదు సో అమ్మాయి ట్రబుల్ లో పెట్టకుండా ఎగ్జాక్ట్లీ. అలా అంటూ యా ఉంటాడు. అంతేగాని మిగిలిన మూవీస్ లాగా ఏదో హీరోయిజము నేను ప్రొటెక్ట్ చేస్తాను నువ్వు నన్ను పెళ్లి చేసేసుకో మనం పారిపోదాము ఈ టైప్స్ నాన్ సెన్స్ లేకుండా కొంచెం రియలిస్టిక్. రియలిస్టిక్. ఈ సినిమాలో సో సరే చెప్పండు. ఇది ఒక ఫస్ట్ సీన్ అంటే నాకు ఆల్రెడీ పొక్రి మూవీ ముందు తెలుసు. సో లాస్ట్ మహేష్ బాబు కాప్ అని తెలుసు. సో ఫస్ట్ నుంచి మూవీ ఆబ్వియస్లీ నేను కళ్ళు ఆపకుండా చూసాను అనమాట. సో ఈ పాడ్కాస్ట్ కోసం. సో ఫస్ట్ సీన్లోనే ఆ అబ్బాయి ఇలా ఖాకీ షర్ట్ వేసుకుంటాడు, పోలీస్ షర్ట్. మీరు చూసారా లేదో? సో ఈ సినిమాలో పూరి ఇంకొకటి జగన్నాథ్ ఓకే ఈ సినిమాలో ఒక డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. ఈ మూవీ రిలీజ్ అయ్యాక అబ్బాయి అందరూ అదే డ్రెస్సింగ్ స్టైల్. ఇప్పుడు ఎప్పుడైతే ఖాకీ ఒక లోపల ఒక టీ షర్ట్ ఉంటుంది, తర్వాత ఒక మామూలు చెక్ షర్ట్ ఉంటుంది, దాని పైన ఒక ఖాకీ షర్ట్ ఉంటుంది. సో 3 layers ఉంటుంది. మహేష్ బాబు ఎప్పుడో లేయర్స్ వేసుకుంటాడు. మొన్న కలేజా మూవీలో కూడా అలానే మాట్లాడుకున్నాము. Oh, yeah, అవును. ఇలా ఒక షర్ట్ ఉంటుంది, లోపల ఒక షర్ట్ ఉంటుంది, బయట ఇందులో ఒక షర్ట్ డెఫినెట్లీ ఉంటుంది, ఇంకొక లేయర్స్ ఉంటాయి. బాగుంటుంది సిగ్నేచర్ స్టైల్. కానీ అలా లేయర్స్ వేసుకుంటాడు. చెప్పాలంటే మేబీ బికాస్ మహేష్ బాబు టాల్ అన్నేమో లేకపోతే కొంచెం ఫిట్ ఉండడం అండ్ ఎవ్రీథింగ్ వల్లేమో అది మహేష్ బాబుకి సెట్ అవుతుంది. కానీ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ వేరే కొంతమంది హీరోస్ వేసుకున్నారు కానీ వాళ్ళకి సెట్ అవ్వలేదు ఆ లేయర్స్ ఆ పుల్ ఆఫ్ చేయడం కూడా కష్టమే అనుకుంటా. యా మంచి బాడీ ఉంది కాబట్టి మేబీ హీ కెన్ ఈజీలీ పుల్ ఇట్ ఆఫ్. సో నా పాయింట్ ఏంటంటే ఆ ఫస్ట్ సీన్ లో ఆ ఖాకీ షర్ట్ వేసుకుంటాడు. రిమైండ్ మీ ఫస్ట్ సీన్ ఏంటి? ఫస్ట్ కొట్టే సీన్ అబ్బాయి వచ్చి డబ్బులు ఇస్తాడు, కొట్టేది మేము అదే ఇంట్రొడక్షన్ సీన్, ఉల్లిపాయలు టొమాటోలు పచ్చిమిరపకాయలు అడిటి మధ్యలో స్లో మోషన్ రన్నింగ్ సీన్. యా ఆ సీన్ కూడా చాలా ఫేమస్. అది కూడా ఒక నరేష్ ఒక సినిమా ఉంటుంది, సుడిగాడో ఏదో ఏదో, ఆ సినిమాలో అల్లరి నరేష్ కూడా అదే ఇంట్రొడక్షన్ సీన్ అలానే ఉంటుంది. నేను చూడలేదు. మూవీలో చాలా కల్ట్ మూవీ అది. సో చాలా మూవీస్ కి అలా రెఫరెన్స్ అవుతుంటాయి. సో మళ్ళీ నా పాయింట్ ఏంటంటే అలా కొంచెం హింట్ ఇచ్చాడేమో అనిపించింది నాకు కాకి. ఓకే ఓకే నాకు ఇంకొకటి నచ్చింది ఏంటంటే ఈ మూవీలో ఎంత మంది పాప్ హై లెవెల్ స్టార్స్ ఉన్నారు. నాకు ఎప్పుడు పెద్ద మల్టీ స్టార్ మూవీ చాలా ఇష్టం. పెద్ద పెద్ద ఇంపార్టెంట్ యాక్టర్స్ ఉన్న వాళ్ళందరూ ఇందులో ఎంతమంది ఉన్నారు మళ్ళీ లిస్ట్ రాసుకోలేదు, గుంటూరు కారం రాసుకున్నట్లు. బట్ లిపి చెప్పినట్లు సుబ్బరాజు, అజయ్, నాజర్, ప్రకాష్ రాజ్, విద్యార్థి, అలీ, తర్వాత బ్రహ్మానందం, తర్వాత వాళ్ళ తమ్ముడు ఉంటాడు చూడు, అదే తమ్ముడు మాస్టర్ భరత్, తర్వాత యా ఇంతమంది ఇంపార్టెంట్. తర్వాత అతను కూడా పోలీస్ ఉంటాడు చూడు, ఆయన పేరు నాకు తెలియదు, హిందీ తెలుగు డబ్బింగ్ చెప్పుకుంటారు అతను. హిందీ యాక్సెంట్ మాట్లాడుతూ ఉంటాడు. సో ఆయన ఒకడు. తర్వాత ఆ విలన్ ఉంటాడు చూడు, విలన్ లో ఒక ఆయన నర్సింగ్, ఫోన్ లో నర్సింగ్ ఉంటాడు, ఒక ఫోన్ లో బ్లాక్ మెయిల్ చేస్తున్నప్పుడు. సో అలా చాలా మంది ఇంపార్టెంట్ యాక్టర్స్ ఉంటారు. పృథ్వీరాజ్ వెళ్తాడు కదా ఇలాగా బ్లాక్ మెయిల్ చేయబడి అతను. అండ్ నెక్స్ట్ అతని ఫ్రెండ్స్ లో కూడా మహేష్ బాబు ఫ్రెండ్స్ లో అజయ్ ఎప్పుడు ఫ్రెండ్ ఉంటాడు బై ద వే. బట్ ఇంకొకటి కూడా వినాయకుడు మూవీలో హీరో ఉంటాడు, అతను కూడా ఉన్నాడు ఒక హీరో. సో నేను చూడలేదు. యా వన్ ఆఫ్ ద సైడ్ మహేష్ బాబు సైడ్ గైస్ ఆ వినాయకుడు. సో అది నాకు మంచి కళ్ళ పండగ అనిపించింది. అలాగే ఇంతమంది వెల్ నోన్ యాక్టర్స్ అందరికి ఈక్వల్లీ ఇంపార్టెంట్ రోల్ కూడా, ఒక్క ఎక్స్ట్రా రోల్ లేదు, ఏదో పెట్టాలి ఇన్సర్ట్ చేయాలి. అలీ చెప్పా వేణుమాధవ్, అది కూడా చాలా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీ. అన్నిటికి హైలైట్ అంటే బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్, దాని గురించి మాట్లాడుకోవాలి. అసలు మనం ఎంత మంది అంటే నేనేమో విష్ణుని అంటూ ఉండేదాన్ని, రోజు బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా రెడీ అవుతాం. మనం ఒక క్లాసిక్ ఒక 3/4 కలర్ ఆరెంజ్ ప్యాంట్ రెడ్ టీ షర్ట్ వేసుకుని ఒక ల్యాప్టాప్ బ్యాగ్ వేసుకుని టిక్కు టిక్కు నడుచుకుంటూ వస్తాడు బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో అది కూడా ఒక ఐకానిక్ రో. అండ్ ఆ లెటర్ కాలేజీలో అమ్మాయిలు అందరూ నాకు లెటర్ రాస్తున్నారు, అంతా రాసేసి లాస్ట్ కి ఐ వాంట్ మ్యారీ యు నటాషా. మన కాలేజీలో నటాషా పెడితే ఎవరు లేరే. So anyway, how do you think the girls like me?
అనుకుంటే ఏదో ఇంకొక డైలాగ్ ఉంటుంది చూడు. సో ఆన్ సీరియస్ నోట్ నాకేమనిపించిందంటే కాదు వచ్చి అంకుల్ అంటే నన్ను అంకుల్ అంటే అంకుల్ కాదు, కాల్ మీ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎగ్జాక్ట్లీ. కంటిన్యూ. సారీ. సో సీరియస్ నోట్ ఏంటంటే, సో ఈ సినిమాలో ఈ పోలీస్ అతను చెడ్డతను, కరప్టెడ్ పోలీస్, చాలా చెడ్డ పోలీస్. తను కూడా ఇలియానాని చూసిన తర్వాత లైక్ చేస్తాడు, వెంటబడుతూ ఉంటాడు ఇన్ హిస్ ఓన్ వే. బ్రహ్మానందం కూడా ఇలియానా ఇష్టము, కానీ పోలీస్ అతను కాదు, అంత చెడ్డతను కాదు, కానీ అతని వేలో అతను కూడా వెంటబడుతూ ఉంటాడు. సో వాళ్ళిద్దరు కొంచెం అబ్యూజర్స్, యా, టార్చర్ టైప్. అనిపించింది అంటే, అవును బ్రహ్మానందం ఆబ్వియస్లీ కామెడీ చేస్తాడు, కామెడీ సీన్స్ ఉంటాయి అది ఇది, బట్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ ఇద్దరు చేసే పని ఒకటే, కానీ డిఫరెంట్ Agree. చేస్తున్నారు. ఆ పాయింట్ ఇంతవరకు ఆలోచించలే కానీ యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఒకసారి మళ్ళీ చెప్పేయమను, నేను ఇందాక పాయింట్ మిస్ అయ్యా. సారీ. ఓకే, చెప్పక్క. ఆ పోలీసు చెడ్డవాడు ఫాలో అవుతాడు అవును. కదా, అవును. కాకపోతే ఈ బ్రహ్మానందం చేసే పని కూడా అదే కదా, అతను జస్ట్ పవర్ఫుల్ కాకపోతే పోలీస్ కాబట్టి అతని టైప్ లో అటెండ్ చేస్తూ ఉంటాడు, బ్రహ్మానందం టైప్ లో లవ్ లెటర్స్ రాసుకుంటూ ఉంటాడు, కాకపోతే ఓన్లీ బట్ ఇద్దరు చెడ్డవాళ్ళే. అవును. కాకపోతే ఊహ చెడ్డవాళ్ళు అంటే ఆ లెక్కన చూస్తే ఇప్పుడు ఆర్య మూవీలో అల్లు అర్జున్ కూడా అంతే. కాకపోతే వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఇతను మాట్లాడుకున్నాం కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఒకళ్ళు కొంచెం హర్ట్ఫుల్ టైప్స్ లో, ఇంకొకళ్ళు ఏదో ఓకే నేను లైన్ వేసుకుంటా, ఓకే నువ్వు పడకపో ఐ డోంట్ కేర్, Because అతనికి power ఉంది, అతను ఇంకా చెడ్డతను కాబట్టి అతని పవర్ యూజ్ చేసి ఏదో చేస్తున్నాడు. ఇతనికి పవర్ లేదు, కొంచెం నార్మల్ టైప్ కాబట్టి ఇతని వేలో అతను, బట్ ఇద్దరు ఇంటెన్షన్ ఒకటే. అండ్ కరెక్ట్, ఒప్పుకుంటా. కాకపోతే ఇంకొక ఆన్ ఫనీ నోట్ అగైన్, డిఫరెంట్ చేంజింగ్ ది టాపిక్, ఆ ఉప్మా సీన్ ఎంత పాపులర్ కదా అసలు. ఎవ్రీ డే నాకు, నేను లిటరల్ చెప్తున్నాను, ఇవాళ రాత్రి ఉప్మా చేసుకుని తింటానేమో. ఆ మూవీ చూసినప్పుడల్లా ఎన్ని ఉప్మా సీన్స్ పెట్టి క్యారీలో పెట్టుకుని ఉప్మా తింటారంట చూడు, అలాగా. ఫ్యామిలీ ఉప్మా తిని బతుకుతున్నారు. మీ ఫ్యామిలీలో ఉప్మా తిని బతికిస్తారు. ఎగ్జాక్ట్లీ. ఒక్కసారి నా పెట్టావా చిన్న పిల్లాడు అని, ఒక్కసారి పెట్టావా నాకు అంటారు. ఇది చెప్పినప్పుడు దాంట్లో మంచి ఆంధ్ర యాక్సెంట్ కనిపిస్తూ ఉంటుంది. బాగుంటుంది ఆ యాక్సెంట్, Yeah. వెరీ న్యాచురల్, వెరీ నైస్, రిఫ్రెషింగ్. ఒక్కసారి కొంచెం ఉప్మా పెట్టావమ్మా నాకు అంటాడు. సో తిను, ఇది నన్ను కూడా తినేసి అని చెప్పి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. మీరు అబ్జర్వ్ చేసేది ఏదో కానీ ఒక సీన్ లో నాకు అన్నిట్లోకి నాకు మోస్ట్ ఫనియస్ట్ సీన్ అంటే నాకు ఇదే అనిపించింది. ట్రైన్ లో కూర్చుని ఉంటుంది, ఎవరో ఒక అమ్మాయి వస్తే గెటప్ యా హిస్ కమింగ్, గెటప్ యా గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్. బాత్రూమ్ లో అంటే మెట్రోలో బాత్రూమ్స్ ఉన్నావు కదా అంటుంది ఆ అమ్మాయి. Just get up, just get the hell out of here. నాకు అది ఎంత వచ్చిందో అది నేను రివైండ్ చేసి మళ్ళీ విన్నా. Get the hell out of here. మనం ఈ సీన్ రీల్ చేయొచ్చు ప్యారిస్ లో ట్రైన్ లో. Why? Get up, yeah. Just go. బట్ ఎనీవే, బ్యాక్ టు ద ట్రైన్ సీజన్. నాకు ఇంకొక నచ్చిన సీన్ ఏంటంటే, ఆ లాడీస్ వచ్చి ఆ అమ్మాయిని ఏడిపిస్తే ట్రైన్ లో, అతను ఆ మెట్రోలో అతను వెళ్ళి ఫైట్ చేస్తాడు చూడు, అతను ఫోన్ పెట్టేస్తే మహేష్ బాబు హింట్ ఇస్తాడు, లైక్ నువ్వు ట్రైన్ లో మమ్మల్ని అబ్యూజ్ చేస్తున్నావా, ఓకే నెక్స్ట్ స్టేషన్ ఖైరతాబాద్, అక్కడ చూసుకుందాం. అలాగా ఆ పొట్టి వాడు బాగానే బ్రెయిన్ యూజ్ చేస్తాడు. అవును, ట్రూ, క్లెవర్ ఫెలో. చూసావా, ఆ తమ్ముడికి కూడా రోల్ ఉంది మూవీలో. ఏది ఎక్స్ట్రా క్యారెక్టర్స్ ఉంటావు అన్ని కరెక్ట్ గా ఉంచుకుంటారు. పూరి జగన్నాథ్ అదొక టైప్ కృష్ణవంశీ లాగా ఏదో ఒక అలంకరణకి ఇక్కడ అక్కడ పెట్టాడు, కరెక్ట్ గా ఎవరు కావాలో వాళ్ళే పెడతాడు పూరి జగన్నాథ్. కొంచెం పూరి జగన్నాథ్ నాకు అది ఇంకొక సాడ్నెస్. అప్పట్లో మూవీస్ చాలా బాగుంటేవి, మంచి స్టోరీ ఉంటుంది, ఇలా ఫుల్ ఇలా థాట్ ప్రొవోకింగ్, ఇలాగా ప్రొవోకేటివ్ కూడా, ఇలాగ కొంచెం హీ టేక్స్ యూ అవుట్ ఆఫ్ యూర్ కంఫర్ట్ జోన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆశీష్ విద్యార్థి రోల్ కొంచెం ఇట్స్ నాట్ కంఫర్ట్ జోన్ కదా, కాకపోతే హీ పుష్ ద బౌండరీస్, హీ పుష్ ద లిమిట్స్. సో ఎలా అంటే కొంచెం ఇలా ప్రొవోకేటివ్ టైప్. కాకపోతే ఈ మధ్యకాలంలో అతని మూవీస్ ఏమి నాకేం గుర్తు యాక్చువల్ తెలియదు ఏం రిలీజ్ అయ్యాయో. నేను చూడలేదు, మేమేం చూడలేదు కూడా. లైగర్ చూడలేదు. ఓకే, నేను ప్రాబ్లీ ఒక 5 minutes చూసి ఆపేసి ఐ కుడెంట్ టేక్ ఇట్. యా, బట్ అన్ఫార్చునేట్లీ ఊహ చెప్పినట్లు రామ్ గోపాల్ వర్మ గురించి, పూరి జగన్నాథ్ చూస్తే అప్పుడు మన బద్రి గురించి మాట్లాడిన ఎంత బాగుంటుందో, ఆ నెక్స్ట్ ఈ మూవీ తర్వాత ఇడియట్ బాగుంటుంది. సో ఇలాంటి మూవీస్ చేస్తే ఎంత, యా, జస్ట్ ఫీల్ సాడ్. ఇప్పుడు నాకు ఈ మూవీ అయితే ఐకానిక్. అండ్ ఇంకొక పాయింట్ యాడ్ చేయాలి అంటే, అక్క చెప్పినట్లు ఎక్స్ట్రా క్యారెక్టర్స్ టైప్స్ లో ఎవరు లేరు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్
స్టోరీ కూడా లైక్ ఎక్కడ అన్నెసెసరీ జోక్స్, అన్నెసెసరీ ప్రాసలు, గీసలు టైప్స్ లో కాకుండా ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ స్మూత్ ఫ్లోయింగ్. మూవీ Wait, చూస్తున్న సేపు ఏదో బోర్ కొడుతుంది అక్క, are లెట్ మీ you throwing a shade at Trivikram Srinivas? లేదక్క, నేను జస్ట్ చెప్తున్నాను. రీసెంట్ గా మనం చూసిన ఆ టైం పీరియడ్ లో ఉన్న మూవీస్ తోటి కంపేర్ చేస్తే ఈ మూవీ జస్ట్ ఈజీ ఫ్లోయింగ్, స్టోరీ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఏదో స్టక్ అయిపోయి డ్రాగ్, ఇగో ఇప్పటి మూవీస్ లాగా 2x స్పీడ్ లో చూడాలి టైప్స్ లో కాకుండా. చెప్పు Lippy, your positivity is continue to flow. కదా. ఐ నో, నీ ఎగ్జామ్స్ అయ్యి 1 week అవుతున్నా కూడా. ఎగ్జాక్ట్లీ. సర్ప్రైజ్. I guess you just don't like Trivikram Srinivas. I'm so sad. My favorite director. అక్క లాజిక్ అక్క. అక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ నువ్వే మూవీ అని ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది. నువ్వే కావాలి సినిమా బాగుంటుంది. ఐ మీన్ దానికి రైటర్స్ అనుకో, కావాలి బానే ఉంటుంది అన్నట్టే గుర్తు. ఎప్పుడు నువ్వు నాకు నచ్చావు మూవీ రైటర్, అది కూడా బాగుంటుంది. మల్లీశ్వరి మల్లీశ్వరి అత్తారింటికి దారేది, జులాయి, సన్నా సత్యమూర్తి, అత్తారింటికి దారేది. బోర్ చెప్పి కాదు ప్లీజ్. మల్లీశ్వరి రోమన్ హాలిడే రీమేక్, ఐ హేట్ ఇట్. నాకు అంత ఇష్టం లేదు. బాగుంటుంది మల్లీశ్వరి చాలా. బాగుంటుందట. యా, థ్యాంక్ యూ. సో బట్ యా, సో ఇందాక నేను చెప్తున్నట్లు ఈ మూవీలో pretty much అంతా ఏదో స్మూత్ ఫ్లోయింగ్, ఈజీ గోయింగ్, ఎక్కడ అసలు సీన్ ఇక్కడ ఎందుకు ఉంది టైప్స్ లో ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం అంటే నాకు ఆ జోక్స్ పెద్దగా నాకు నవ్వు రాలేదు అనుకో, బట్ స్టిల్ అదేదో అంతే. మేబీ కొంతమందికి నవ్వచ్చు ఉంటుంది, కానీ నాకు ఎక్కువ నవ్వరు. అడుక్కునే వాళ్ళు నాకేమంతా. ఒక సీన్ కామెడీ అని కూడా ఎవరు అనుకునే సీన్ కాదు, గుర్తుపట్టే సీన్ కాదు. నాకు చాలా నచ్చిన సీన్, ఒక అబ్బాయి ఉంటాడు లిపి, అతని పేరేంటో తెలియదు నాకు. అతను బట్టతలు వస్తుంటుంది కదా, సో వాళ్ళు రైల్వే స్టేషన్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, మహేష్ బాబు వాళ్ళ ఫ్రెండ్స్. రూపాయి షాప్ కొట్టి ఇంతేనా జుట్టుపోతుంది అతనే. సో అలా ఏదో రూపాయి షాపు కొంటే ఇలా ఏదో బట్టతలు వస్తుంటే ఏడ్సావు లేదవా అంటాడు. ఆ సీన్ ఎంత బాగుంటుందో. మీరేం ఈ సినిమానేనా? ఇదే ఈ సినిమానే. అది నాకు చాలా బాగుంటుంది. కానీ ఇంకొకటి ఏంటంటే ఫన్ ఫ్యాక్ట్, సో నేను ఇంటర్వ్యూస్ చాలా చూస్తానని చెప్పి మీకు తెలుసు కదా ఆల్రెడీ. సో పూరి జగన్నాథ్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూ చూసాను. సో దాంట్లో పూరి జగన్నాథ్ ఏం చెప్పాడంటే, సో ఈ సినిమా అసలు హిట్ అవుతుంది అనుకోలేదట. ఈ సినిమాకి చాలా అవార్డ్స్, చాలా పెద్ద హిట్ అయిపోయింది, అది అయిపోయింది. ఇది ఏమంటారు, అందరికీ నచ్చేసింది అండ్ గేమ్ చేంజర్, తను ఏమంటారు లిపి, వాట్ ఎవర్. సో చాలా బ్రేక్ వచ్చింది, వాట్ ఎవర్. సో అదంతా అయిపోయింది. సో మళ్ళీ పెట్టుకుని చూసాడట పూరి జగన్నాథ్. చూసిన తర్వాత పూరి జగన్నాథ్ చెప్పాడు, నేను మూవీ మళ్ళీ చూసాను, నాకేం అర్థం కాలేదని చెప్పాడు. నాకేం అర్థం కాలేదు, ప్లస్ హిట్ అవుతుందని అనుకోలేదట. ఎందుకంటే ఈ మూవీలో ఇద్దరు అమ్మాయిలట, అమ్మాయిలు లేరు అసలు, అందరూ అబ్బాయిల మూవీ. అసలు ముగ్గురు అమ్మాయిలు మమ్మీతో కలిపితే. బట్ అబ్బాయిలు వచ్చి చూడడానికి వాళ్ళ మమ్మీని కాదు కాబట్టి ఇద్దరు అబ్బాయి అన్నాడేమో. కానీ అసలు అందుకని ఈ మూవీ హిట్ అవ్వాలని చెప్పి చాలా మంది చెప్పారట ప్రివ్యూ చూసినప్పుడు. ఉమేద్ ఖాన్ ఇంక్లూడ్ చేసిన 4, రౌడీ అమ్మాయి 5, రౌడీ అమ్మాయి ఇలియానా వాళ్ళ మామ్, పోలీస్ ఆఫీసర్ వాళ్ళ డాటర్ ఉమేద్ ఖాన్. పోలీస్ ఆఫీసర్ వాళ్ళ డాటర్. ఒక 2 పాయింట్స్ మాట్లాడాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ థ్యాంక్స్ టు పూరి జగన్నాథ్, ఫస్ట్ టైం ఒక లేడీ విలన్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఎన్ని మూవీస్ లో ఒక ఫీమేల్ విలన్ ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ అతడు మూవీలో కూడా దీని ఇన్స్పైరేషన్ అని అనిపిస్తుంది నాకు. అతడు మూవీలో ఒక ఫీమేల్ విలన్ మూగమ్మాయి. బట్ ఎనీవే, జులైలో ఒక హీరో విలన్ అమ్మాయి ఉంటుంది, సేమ్ ఇదే ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆ పోలీస్ ఆఫీసర్ డాక్టర్ అసలు బ్రెయిన్ ఉండదా? ఎందుకు చెప్పేస్తుంది మీ దాంట్లో అండర్ కాప్ పెట్టాడు అలా చెప్పడం అవసరం ఈ అమ్మాయి? అప్పటిదాకా ఏదో మాట్లాడుతుంది, నాకు తెలుసు, మళ్ళీ పేరు చెప్పు అంటే అసలు వాళ్ళ ఫాదర్ ఎందుకు చెప్తాడు ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్? అమ్మాయితో ఎందుకు డిస్కస్ చేస్తాడు అసలు? అమ్మాయి లీక్ చేస్తుంది కదా న్యూస్, అండర్ కవర్ కాప్ ఉన్నాడు మీ లోపల అని. కాదక్క, ఏదో మూవీలో లాస్ట్ లో కొంచెం క్లైమాక్స్ న్యూస్, సో ఈ అమ్మాయి పెట్టారు. కానీ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, అంటే ఆబ్వియస్లీ పోలీస్ ఆఫీసర్ ఇంట్లో అవన్నీ ఎందుకు డిస్కస్, అది కూడా టీనేజ్ అమ్మాయి ఎందుకు పట్టించుకుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి నాతో కూర్చుంది, నాన్న నువ్వు ఏం రీసెర్చ్, నువ్వు ఏమి చేస్తున్నావు నాన్న ఇన్వెస్టిగేషన్ టైప్స్ లో. కాకపోతే బట్ స్టిల్ ఒకవేళ ఆన్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ లాజికల్. ఎలాంటి పోలీస్ ఆఫీసర్ డాక్టర్ ఇలా రివీల్ చేస్తుంది,
టైప్స్. హ్మ్. అండ్ ఒక నిమిషం ఆగండి. ఇన్ కేస్ నేను కనుక 5 minutes డిస్కనెక్ట్ అయితే ఏం అనుకోకండి. నేను మోస్ట్ లైక్లీ కంప్యూటర్ రీస్టార్ట్ అవ్వచ్చు. బట్ క్యారీ ఆన్. స్నూజ్ చేయ ఆప్షన్ ఉంటే గనుక. ఆప్షన్ కనిపించలేదు, బట్ విల్ సీ. సో ఇంకొకటి టెక్నికల్ ఇష్యూస్. నాకేమనిపించిందంటే ఈ ప్రకాష్ రాజ్ చూసి నాకు యాక్చువల్లీ బోర్ కొట్టేసింది. ప్రకాష్ రాజ్ ఐదర్ చెప్పరియండి నా డైలాగ్ నాకు ప్రకాష్ ఏంటి గుర్తొచ్చింది. నేను రీస్టార్ట్ అయ్యే లోపల చెప్తా, తర్వాత మళ్ళీ మర్చిపోవచ్చు. చెప్పు. నాకు మూవీలో నాకు నచ్చిన ఇంకొకటి ఆ నిద్రపోనివ్వకపోవడం. ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా జస్ట్ ఓన్లీ థింగ్ ఇస్ పడుకోకుండా ఉండాలి. అది ప్రాపర్ టార్చర్. బికాస్ అవును, బికాస్ తినకపోతే ఒక ఎన్నో డేస్ ఉంటారు, నిద్రపోకపోతే 4 or 5 days లోనే చచ్చిపోతారు కదా. అండ్ ఈవెన్ అది కూడా ఇంపాసిబుల్. ఇలాగా ఏమంటారు, మూర్చిపోతారు నిద్రకి. సో అది కొంచెం ఇన్నోవేటివ్. యా ఓ చెప్పినట్లు కానీ కొంచెం బోర్ కొట్టేశాడు. నువ్వు చెప్పు. నా పాయింట్స్ ని దొంగలించకండి, వినండి. సో ప్రకాష్ రాజ్ అయితే మనం ఇలాంటిదే మనం మన కలేజా మూవీ చూసాం కదా. కలేజా మూవీలో కూడా ఇలానే ఇలాంటి క్రూరమైన విలన్, లేదంటే కేరింగ్ డాడీ లైక్ బొమ్మరిల్లు, నువ్వే ఇలాంటి సినిమాల్లో డాడీ, లేదంటే ఆకాశం అంతా ఇలాంటి సినిమాల్లో, లేదంటే ఇలాంటి విలన్. ఈ విలన్ గిలితే గిల్లించుకోవాలి, అరవకూడదు, ఇలాంటి టైప్ ఆఫ్ విలన్. ఈ రెండు తప్ప విలన్ ఇంకేం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ లేవు. ఇద్దరు విలన్ ఆర్ ఫాదర్, లేదంటే ఒక పోలీస్. సీతమ్మ వాకిట్లో సినిమాలే చిట్టంతా కూడా ఫాదరే. కరెక్ట్. ఏదో ఉంటే ఉంటుంది. నాకు బ్రెయిన్ కి తడుతుంది కొంచెం సేపట్లో. అంటే అప్పట్లో 2006 లో ఆబ్వియస్లీ చాలా బాగా చేశాడు, చాలా మంచి విలన్. అండ్ అప్పట్లో డెఫినెట్లీ మెచ్చుకోవచ్చు. కానీ ఇప్పుడు చాలా మూవీస్ చూసి నాకు ఇంకా బోర్ కొట్టేసింది ప్రకాష్ రాజ్ విలన్ క్యారెక్టర్. నాకు ప్రకాష్ రాజ్ ఇష్టం. యా నాకు ఇష్టం. నేను హ్యూజ్ ఫ్యాన్. నాకు ప్రకాష్ రాజ్ ఇష్టమే, కానీ సరిగా వాడుకోవట్లేదు. ఇంకొన్ని మంచి క్యారెక్టర్స్ పెట్టొచ్చు. అండ్ నాకు ప్రకాష్ రాజ్ తెలుగు ఎంత స్పష్టంగా ఉంటుందంటే, నేను అబ్బాయి చాలా మంచి అబ్బాయి కదా. ఆయన చాలా మంచి అన్ని లాంగ్వేజెస్ మాట్లాడతారట. హిందీ, తెలుగు, కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం, తమిళ్, ఇంగ్లీష్, హిందీ. అమృతంలో అతను సింహల్ కాదు. ఇంకొక చిన్న ఫన్ ఫ్యాక్ట్ కూడా కాదు, కానీ నేను ఆ పాయింట్ మర్చిపోయాను. వెయిట్. ఇంకొక చిన్న ఫన్ ఫ్యాక్ట్ అంటే ఆయన తెలుగు చదువుతారు కూడా అట. నాట్ జస్ట్ ఓన్లీ మాట్లాడమే కాదు, లిటరేచర్ కాలేజ్ అని చెప్పేసి ఆయన స్క్రిప్ట్ కూడా నేర్చుకున్నారు. కొంతమందికి లాంగ్వేజెస్ బాగా వస్తాయి, నాకైతే అలా రావు. కానీ కొంతమందికి దే ఆర్ గుడ్ అట్ పికింగ్ అప్ లాంగ్వేజెస్, చిన్నపిల్లలాగా. ఎనీవే బ్యాక్ టు ఈ మూవీ. ఇంకొక నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే మ్యూజిక్. నేను ఈ మూవీలో 3 songs ని స్కిప్ చేయలేదు, మొత్తం చూసా. మ్యూజిక్ మణి శర్మ, గలగల పారుతున్న గోదావరి, ఆ పాట ఎంత బాగుంటుందో. దాన్ని ఏమంటారు, అది పాట రీమిక్స్. అవును, పాత ఏదో ఉండాలి. పాత పాట చిత్రం, కొత్త పాట బాగుంటుంది. అంటే రెండు సేమ్ ట్యూన్, పొటాటో. బట్ నాకు ఒకటే కాపీ, వేరే అంత కొత్త బ్రాండ్ న్యూ. బట్ స్టిల్ అండ్ నెక్స్ట్ దేవ 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 దేవుడా, ఆ స్టెప్ కూడా అసలు ఐకానిక్. దేవ 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 దేవుడా అందుకే ఇప్పటికింకా నా వయసు నిండా 16. దాని తర్వాత ఇది కూడా ట్రెండ్ సెట్టింగ్. దీని తర్వాత ఎన్ని సాంగ్స్ లో ప్రతి దాంట్లో ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి. ఈ ముమైత్ ఖాన్ కూడా యాక్చువల్లీ బ్రేక్ త్రూ అయ్యింది. ముమైత్ ఖాన్ కి ఇలాంటి సాంగ్స్ ఉంటాయి ప్రతి దాంట్లో. ప్రకాష్ రాజ్ విలన్ లా పక్కన కూర్చుంటాడు. చాలా మూవీస్ ఉన్నాయి ఇలాంటి సాంగ్స్ తోటి, దీని తర్వాత వచ్చాయి. యాక్చువల్ గా 2 points. నేను ఎక్కడ ఎండ్ అవుతుందో నాకు తెలియదు, సో మీరు గుర్తుపెట్టుకుంటే నాకు నుంచి కంటిన్యూ చేస్తాను అనమాట. బట్ 2 points. ఒకటేమో ఈ మూవీ తర్వాత నుంచి ఇంకొంచెం pretty much అక్క చెప్పినట్లు పక్కన కూర్చుని ఇలాగా ఐటమ్ సాంగ్ ఉండడం అండ్ ఎవ్రీథింగ్, లైక్ ఏదో కూల్ టైప్స్ లో అదంతా. అండ్ దెన్ ఇందులో ఐ డోంట్ నో మిగిలిన మూవీస్ ఎలా ఉన్నాయి దీనికంటే ముందర, బట్ దీంట్లో ఏదో డెన్ లాంటి రామ్ గోపాల్ వర్మ టైప్స్ లో ఏదో చీకటి గుయ్యారం లాగా కాకుండా ఒక పాప్ చెప్పక
యూర్ రాంగ్. ఓన్లీ ప్రకాష్ రాజ్ ఉన్నప్పుడే మంచిగా ఉంటాయి పాజిటివ్ గా. అవును, ఎగ్జాక్ట్లీ. అంతకు ముందు వాళ్ళ కింద ఉన్న సబార్డినేట్స్ అవును. వాళ్ళకి అండర్ గ్రౌండ్ లోకి వెళ్తారు, ఏదో బిల్డింగ్ లోకి వెళ్తారు, లైట్ ఉండవు, ఏముండవు. యా కాకపోతే ఈ నేపథ్య ఐటమ్ సాంగ్ ది, ఈ ఐటమ్ సాంగ్ దానికి ఏదో పెద్ద పాష్ పబ్ టైప్స్ లో సెట్టింగ్ లో నాకు తెలిసి మోరల్లెస్ ఈ మూవీ నుంచి స్టార్ట్ లిపి అయినట్టుంది. హిందీలో చిక్కిని చమేలి సాంగ్ కూడా ఇలానే ఉంటుంది. సంజయ్ దత్ ఉంటాడు. చిక్ని చమేలి అవుట్డోర్ సాంగ్. యా బట్ ఇలానే సంజయ్ యా దత్ ట్రూ. కూర్చుని ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ ఇంకొక పాయింట్ అంటే ఈ మూవీలో నాకు ఎందుకన్నా కానీ మొబైద్ ఖాన్ ఫేస్ చూస్తే కొంచెం రిహానా గుర్తొచ్చింది. అవును, కొంచెం ఉంటాయి పోలికలు. సో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, సో ఇంకొకటి నేను ఒకటి అబ్జర్వ్ చేశాను అక్క లిపి. సో ఫస్ట్ టైం చూసినప్పుడు నేను అప్పుడు చాలా చిన్నపిల్లని, అందుకని నాకేం అంత అప్పుడు నువ్వు ఇంజనీరింగ్ చాలా చిన్నపిల్లట. ఇంజనీరింగ్ కాదనుకుంటా. నేను ఇంటర్ అంటే నువ్వు సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్. సెకండ్ ఇయర్ Third year అక్క. ఫోర్త్ ఇయర్ సెకండ్ ఇయర్. నేను ఫస్ట్ ఇయర్ ఇంటర్. సరే సరే, ఇంజనీరింగ్ అప్పుడు ఆయన కూడా చిన్నపిల్లనే. సో వినండి, సో నాకు సెకండ్ టైం ఇప్పుడు మన దీక్షగా కూర్చుని కళ్ళప్పు గిచ్చుకుని చూస్తే నాకు ఏమర్థమైందంటే ఈ అండర్ కవర్ కాపు కదా మహేష్ బాబు. నేను ఫస్ట్ టైం అలా చూసాను, అయిపోయింది, అంత ఏం ఆలోచించలేదు. ఈసారి ఆలోచించాను అనమాట. సో ద థింగ్ ఈస్ అండర్ కవర్ కాప్ కదా, ఎందుకు అండర్ కవర్ కాప్ అయ్యాడు, ఇవన్నీ ఆలోచిస్తున్నాను అనమాట. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఆగండి, ద పాయింట్ స్టీల్ చేసేసే కండి, వినండి. నాకేమనిపించిందంటే సో అండర్ కవర్ కాప్ లాగా పెడతాడు ఎందుకంటే ప్రకాష్ రాజ్ ని రప్పించడానికి. ప్రకాష్ రాజ్ ఎక్కడో ఉంటాడు, అతను వచ్చిన తర్వాత అరెస్ట్ చేయాలి. సో ప్రకాష్ రాజ్ని రప్పించడానికి వీళ్ళు ఈ అబ్బాయిని అండర్ కవర్ కాప్ లాగా పెడతాడు. ఈ అబ్బాయి చాలా కొట్టి వాట్ ఎవర్ చేసి ఫేమస్ అయిపోయి చివరికి ప్రకాష్ రాజ్ ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచి ప్రకాష్ రాజుని రప్పించిన వెంటనే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. సో అది ప్లాన్. సో ఆ ప్లాన్ ఇప్పుడు అర్థమైంది నాకు సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అందరినీ చంపడం, ఓకే, ఎన్కౌంటర్ చేసడం, వీళ్ళతో పనిపాట వేస్ట్, బ్యూరోక్రసీ వేస్ట్, సో లెట్ మీ జస్ట్ కిల్ ఆల్ ద గుండాస్ ఆ టైప్. ఈ ప్రకాష్ రాజ్ని మాత్రము చక్కగా తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టి అతను మెలకు ఉండిపెట్టి అంత ఎందుకు అది కనపడగానే కాల్ చేస్తే అయిపోయేది కదా, అక్కడితో కేల్ కథం కదా. కాకపోతే అతను పెద్ద నెట్వర్క్ ఏం లేదు. సో అతను ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయాలి, ఎందుకు తీసుకెళ్ళాలి, ఎందుకు చేయాలి? సో ఐ జస్ట్ ఏమైనా రహస్యాలు బయటకు లాగడానికి ఏం చూపారు మూవీలో రహస్యాలు ఏం ఉండవు. మూవీలో పుట్టుకుని చంపేస్తాడు లాస్ట్ కి. సో నాకు అదే అనిపించలేదు, అందరినీ ఎన్కౌంటర్ చేస్తూ వచ్చిన వాడు ప్రకాష్ రాజ్ ని మాత్రం ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు, కొత్త పోలీసులు అరెస్ట్ చేసి తీసుకపోతారు. ఏదో ఇంటర్వ్యూవర్ లాగా TV9 కి అవును రహస్యాలు రాగడానికి కాదు. నాకేమనిపించింది అంటే అండర్ కవర్ కాప్స్ ఆబ్వియస్లీ ఈ ప్రకాష్ రాజ్ అండ్ హూ ఎవర్ ఎల్స్ అందులో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో అండర్ గ్రౌండ్ వాళ్ళందరినీ బయటకి లాగడం ప్రాబబ్లీ ఉండొచ్చు. అండ్ ఆపర్చునిటీ దొరికినప్పుడల్లా అందరిని చంపేస్తున్నాడు, మోరల్లెస్ ఎన్కౌంటర్ లాగా. కాకపోతే ఎట్ ద సేమ్ టైం ఇతను కనుక రీజన్ లేకుండా ఎవరైనా కనుక చంపేస్తే ఆబ్వియస్లీ వాళ్ళంతమంది రౌడీస్ అండ్ ఎవ్రీథింగ్. కాకపోతే ఇతను బయట పడకుండా ఎట్ ద సేమ్ టైం స్టిల్ వాళ్ళ గ్రూప్ లోనే ఉండేటట్టు చేయడానికి. బట్ గుడ్ క్వశ్చన్ ఏంటి అంటే పోలీసులు ఎందుకని అతన్ని అరెస్ట్ చేశారు, ఎందుకని చంపలేదు. బట్ దెన్ ఆల్సో తనకి మినిస్టర్ నెట్వర్క్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది. సో ఏమైనా ఒకవేళ వాళ్ళ దగ్గర మంచి గొడవ లాంటిది ఇంతమంది మినిస్టర్స్ కనెక్షన్ ఉన్నప్పుడు జస్ట్ ఈజీగా చంపేస్తే అయిపోయేది కదా, అనవసరంగా వాళ్ళ నుంచి ప్రెషర్ ఏం రాకుండా జస్ట్ ఎన్కౌంటర్ చేస్తే అయిపోయేది. అవును, కాకపోతే పోలీస్ ఆఫీసర్ అంటాడు కదా మినిస్టర్ కాల్ చేసి అతను ఉన్నాడా అంటే లేదు మేము అరెస్ట్ చేయలేదు అని చెప్తారు కదా. సో ఆబ్వియస్లీ వాళ్ళందరూ మహేష్ కూడా షూట్ చేసేస్తారు ఇమిడియట్లీ. పెద్ద రిస్క్ అది. యా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎందుకంటే అతనికి బాడీ గార్డ్స్ ఇప్పుడు అంత పెద్ద మినిస్టర్స్ నెట్వర్క్ ఉన్న అతనే షూట్ చేసేసాడని అయిపోయేది. కానీ అతనికి ఆల్రెడీ ఎప్పుడు సెక్యూరిటీ పక్కన ఉంటారు కదా, ఎలా షూట్ చేస్తాడు? వాళ్ళు ఇమీడియట్లీ ఆ బాడీ గార్డ్స్ కూడా మహేష్ బాబుని ఇమీడియట్లీ షూట్ చేస్తారు. అది పాసిబుల్ కాదు. తర్వాత వాళ్ళు కూడా షూట్ చేసేస్తారు మహేష్ బాబుని. వాళ్ళ పాయింట్ క్యాప్చర్ చేసి జైల్లో పెట్టడము. అందుకని
అండ్ లాస్ట్ లో ఎందుకని చంపేశారు అంటే ఆబ్వియస్లీ వాళ్ళ డాడ్ చచ్చిపోయాడు, అజయ్ చచ్చిపోయాడు, ఇంకా ఎమోషన్స్ తోటి ఇంకా పగతోటి మిషన్ పక్కన పెడితే డిషం 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 షూట్ చేస్తుంటాడు. అది ముందే చేస్తుంటే బాగుండేది, బట్ అప్పుడు మూవీ ఉండేది కాదు. Yeah. Hmm. Anyway, anyway. can points ఉన్నాయా? I think I'm done with all my points. యా ఉన్నాయి. సో నా పాయింట్ ఏంటంటే కొంచెం మేబీ అప్పుడు చాలా క్యూట్ గా అనిపించవచ్చు. నాకు ఆ కాచిగూడ పోస్ట్ ఆఫీస్ అది కొంచెము ఆ సీన్ నచ్చిందా? నాకు ఇది కూడా ఉంది, నచ్చలే. వెనకాల వీపుకి చిప్పులు గుర్తుకుంటాయి. అది మళ్ళీ అదే నాకు నాకు కొంచెం very నచ్చలేదు. నచ్చింది. సీన్ ఈ చూపులు నా I వీపుకి thought it was so గుచ్చుకుంటున్నాయి. romantic and hopelessly romantic. I thought it was brilliant. ఒకప్పుడు నేను అలా అనుకున్నాను. ఇప్పుడు I found it ఐ ఫౌండ్ ఇట్ మెంటల్. I saw it. నాకు అప్పుడు కూడా నచ్చలేదు. అప్పట్లో నేను అది చూసి ఏంటి దిస్ ఇస్ సో వియర్డ్ అనుకున్నా. ఒకవేళ ఇప్పుడే మనం మేబీ చూసి మనకి what is నచ్చిన so వాళ్ళ mental దగ్గరలో ఉంటే మనకి మేబీ ఇలాంటిది ఏదో ఉంటుంది. ఇప్పుడు మున్నాపా ఎంబీబీఎస్ లో కూడా ఇలాంటి సీన్ ఉంటుంది. అదో. ఈ అమ్మాయికి ఇష్టం ఉంటే గనక maybe వెనక్కి తిరగాలి అంటే డిడ్ యూ సే సంథింగ్ అని చెప్పి వెనక్కి తిరుగుతుంది ఆ అమ్మాయి. మూవీ నాకు ఈ ఎవరితో మూవీ జల్సాలో కూడా కొంచెం రిపీట్ అవుతుంది. ఓకే ట్వైస్ ఒక డయాగనల్ ఐగులంగా చూసి నవ్వుతే వాళ్ళకి వెనకాల వీపుకి గుచ్చుకుంటాయి అంటాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అప్పుడు ఇలియానా అందులో ఇలా వెనకాల చూసి పిజ్జా బాయ్ ఇది చూసి అని పడేస్తారు బాక్సెస్. అదొకటి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఇలియానా డ్రాప్ చేస్తాడు జల్సాలో హాస్టల్లో. అప్పుడు వెనకాల తిరిగి చూస్తుంది. అప్పుడు పిలిచావా నన్ను అంటాడు పవన్ కళ్యాణ్ ఆ మూవీలో. సేమ్ ఇదే సో ఇన్స్పిరేషన్. ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి అంటే ఏ మూవీ చేసినా కావ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ వెళ్ళిపోయి ఏదో ఒకటి యాడ్ చేసి కానీ ఇదే చూపిస్తుంది సీన్ అన్నమాట. అందులో అలా ఇదే కాన్సెప్ట్ చూపులు గుచ్చుకుని ఓకే ఫైన్ కాఫీ. వాట్ ఎవర్. వెళ్ళిపోతే మేబీ ఓకే ఫైన్. కానీ బ్యాక్ టు పోకిరి, నాకు ఎవరితోటి అంత ఆ రేంజ్ ఆఫ్ టెలిపాథిక్ కమ్యూనికేషన్ ఆ బాండ్ ఫామ్ అవ్వలేదు కాబట్టి నాకు ఇది వెరీ వియర్డ్ అండ్ కొంచెం చీజీ, ఓవర్ చీజీ అనిపిస్తుంది. మేబీ సమ్ డే హోప్ఫుల్లీ నా కనుక ఆ రేంజ్ ఆఫ్ టెలిపాథిక్ బాండ్ కనుక ఫామ్ అయితే అప్పుడు నేను వెనక్కి తిరిగి ఓ మై గాడ్ అవును కదా సో క్యూట్ ఓకే అనుకుంటా సో మీ ఇద్దరు ఈ సినిమా చూసారు కాబట్టి ఒక ట్రివియా ఓకే క్వశ్చన్. ఓకే ఇప్పుడు అడుగు. నీకు కూడా ఎవరు ఉండే అది స్టీల్ చేసేస్తూ ఉన్నారు. నేను కూడా అడుగుతా అంటావేమో అనుకున్నా. కావ్య నేను అడగొచ్చా ఫస్ట్? సరే ఒక క్వశ్చన్ ఏంటంటే ఇందులో మహేష్ బాబు నిజం పేరేంటి? కాదు కృష్ణ సూర్యనారాయణ. కృష్ణ కార్తిక్ ఏదో ఉంటుంది. అది చెప్తాను. కార్తిక్ కృష్ణ కృష్ణ కార్తిక్ కాదు ఇతనే. వెంకటేష్ గారి మన కజిన్ అక్క. సూర్యనారాయణ నాజరు. ఓకే అజయ్ నువ్వు చెప్పింది పండుగాడి పేరేంటి? పండుగ పేరు చెప్పేది ఏంటది? కార్తిక్ ఏంటి కృష్ణ చైతన్య. కృష్ణ మనోహర్ ఐపీఎస్. క్లోజ్ ఇనఫ్. కరెక్ట్ కదా పేరు ఐపీఎస్. గివ్ హర్ క్రెడిట్. నేను సూర్యనారాయణ అనుకున్నా. సూర్యనారాయణ వాళ్ళ డాడీ పేరు నాజర్ పేరు. కృష్ణ మనోహర్ ఐపీఎస్. సరే కొన్ని ఐకానిక్ డైలాగ్స్ చదువుతాను. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడి పండుగాడు నేనే. ఇంకొకటి ఆల్రెడీ చెప్పేసుకున్నాము. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా? ఇంకొక ఐకానిక్ డైలాగ్ ఈ డైలాగ్ తోటి ఒక సినిమా కూడా ఉంది. చెప్పు. బ్యాక్ టు ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో నాకు ఇవాళ చూసినా కూడా అర్థమైంది. మహేష్ బాబుని pretty much ఎవరైనా ఎవరు నువ్వు అన్నప్పుడల్లా కొట్టి ఆ డైలాగ్ చెప్తారు. అది తన ఎంటైర్ థింగ్. ఏ రేంజ్ లో అంటే ఈవెన్ అంటే ఆబ్వియస్లీ బ్రహ్మానందం ఇలియానాని ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. బట్ స్టిల్ తను వెళ్ళి మాట్లాడినప్పుడు అతను అసలు నువ్వెవరు అంటే సారీ భయ్యా అని చెప్పి ఫస్ట్ ఒకటి ఫట్ అని కొడతాడు. దీన్ని చూసి కొట్టాలనిపిస్తుంది చెప్పి కొడతాడు. ఈ అబ్బాయి ఏమవుతాడో తెలియదు కానీ నాకైతే నచ్చలేదు అని చెప్పి కొడతాడు. అవును ఎవరైనా కూడా హూ ఆర్ యూ అనగానే ఫస్ట్ థింగ్ ఇస్ ఒక స్లాప్ అన్నమాట. కంటిన్యూ. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఈ డైలాగ్ తోటి మూవీ కూడా వచ్చింది. మూవీ ఉందా గలీదే. అది కూడా ఎంత హిందీ యాక్సెంట్ తోటి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా హిందీ యాక్సెంట్ ఉంటాడు.
ఒకటి ఒకటి ఎవరో ఒక న్యూస్ పేపర్ ఉంటే లారీ ఇది అవును. ముగ్గురు favorite బండ్ల గణేష్. బండ్ల గణేష్ ఉన్నాడు. ఊహా అందులో ఈ మూవీలో మొద్దు సీను పేరడి టీవీ అవును. ఇంటర్వ్యూలో ఆ క్యారెక్టర్ పేరు బండ బండ గణేష్. బండ మొద్దు గణేష్. సీను బదులు. Correct, బండ exactly, గణేష్ బండ్ల గణేష్. బండ Yeah. గణేష్ instead of మొద్దు సీను. నా ఫేవరెట్ బండ్ల గణేష్. నాకు ప్రేక్షకులకి విజ్ఞప్తి ఏంటంటే నాకు బండ్ల గణేష్ ఇంటర్వ్యూస్ బండ్ల గణేష్వి చాలా నచ్చుతాయి అన్నమాట. నాకు చాలా పెద్ద టైం పాస్. నేను డిప్రెస్డ్‌గా ఉన్నా లేకపోతే ఏమైనా స్ట్రెస్‌తో ఉన్న బండ్ల గణేష్ నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో ఎనీవే ఇంకొక డైలాగ్ బాగుంటుంది. ఒక్కసారి కమిట్ అయితే నా అవును, మాట correct. నేనే వినరు. చాలా పాపులర్ అయింది డైలాగ్. లాస్ట్ లో చంపేసిన తర్వాత కూడా Last scene. ఒకసారి కమిట్ అయితే లాస్ట్ డైలాగ్ అవును. చాలా బాగుంటుంది. తర్వాత ఇంకొక డైలాగ్ కూడా బాగుంటుంది. బ్రహ్మానందము అలీకి 50 పైసా ఇస్తాడు. 50 పైసా వేసి పడవ వేసుకో అంటాడు. ఈ పండుగ చేసుకోవాలా చెప్పు, ఈ పండుగ చేసుకోవాలి. అది కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి సినిమాలు చూడట్లేదు ఏంటి, ఆల్రెడీ నువ్వు చెప్పేస్తావు. ఆ డైలాగ్ కూడా చాలా పాపులర్ అయింది. అందరూ Then ఏదైనా back చెప్పినా to- కూడా సినిమాలు చూడట్లేదు ఏంటి అంటూ ఉంటారు అందరూ. ఆ పోకిరి లాగా. అది ఈవెన్ టుడే అది ఇంకా ఎలివేటర్ వాడుకలోనే సీన్స్ ఉంది. కూడా చాలా ఎవరి ఎవరి రిక్వైర్ మీకు ఎలాంటి అమ్మాయి కావాలంటే నాకు బాగా చదువుకున్న మంచి జాబ్ చేస్తుందంటే ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళకు ఉన్నాయి అంటాడు చూడు, అది కూడా చాలా పాపులర్. ఆ సీన్ ఎన్నిసార్లు చూసానో అసలు చిన్నప్పుడు. ట్రూ. ఇంకొకటి చాలా పాపులర్, ఎప్పుడు వచ్చామనేది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా. అది పాపులర్. ఇది కూడా చాలా చాలా పాపులర్ కా. ఓకే, ఇఫ్ యు సే సో. దాని తర్వాత ఇంకొక పాపులర్, నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. అది ఇంకా సినిమాలో ఉంటుంది, ఇంకొక పూరి జగన్నాథ్ సినిమా కదా. కాదు అది వేరే డైలాగ్. ఇంకా తెలియదు నాకు. వేరే పూడి ఇడియట్ లో లేదా? ఓకే, ఏమో మరి గుర్తులేదు నాకు. సో అవి నా పాయింట్స్. సో లిపి, కావ్య, ఇంకా పాయింట్స్ ఉన్నాయి మీకు? రేటింగ్స్. ఓకే, రేటింగ్స్ వెళ్దాము. ముందు మూవీ రికమెండేషన్. అన్లెస్ మీకు ఏమైనా మూవీ రికమెండ్ చేస్తా అన్న వేరే లాంగ్వేజ్ మూవీస్. తెలుగు మూవీస్ ప్లీజ్, చాలా ఉన్నాయి తెలుగు మూవీస్. లెట్స్ జస్ట్ కవర్ తెలుగు మూవీస్. కాదు ప్రేక్షకులకి మూవీ రికమెండేషన్ చూడమని. ప్రేక్షకులని చూడమన్నా. సారీ, నేను మూవీ మూవీ రికమెండేషన్ ప్రేక్షకులారా. సో సిమయంగలీల్ అని చెప్పి ఒక తమిళ్ మూవీ ఉంది. ఆ మూవీ చూడకపోతే ఒకసారి చూడండి. ఈ మూవీ మరి ఎందులో స్ట్రీమ్ అవుతుందో తెలియదు కానీ చాలా బాగుంటుంది. ఇది ప్రకాష్ రాజ్ మూవీ. ఇది 2006 లో రిలీజ్ అయింది. కానీ ఇది ఒక చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ అన్నమాట. చాలా మంది హెచ్ఐవి టెస్ట్ తీసుకుని దానికి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మూవీ అంతా హాస్పిటల్లో జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ మూవీ చాలా చాలా బాగుంటుంది. ప్రకాష్ రాజ్ ఈ మూవీ చాలా సాడ్ డిప్రెసింగ్ గా అనిపిస్తుంది. అలాంటి పీపుల్ అయితే ఇది చూడండి. ప్రకాష్ రాజ్ ఐ థింక్ ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ అనుకుంటాను. చాలా చాలా బాగుంటుంది. సో చూడకపోతే ఇది తమిళ్ మూవీ, ఒకసారి చూడండి. అది నా మూవీ రికమెండేషన్ దీంట్లో, ఐ మీన్ ఈ పాడ్కాస్ట్ లో. అండ్ కావ్య, లిపి కొన్ని కామెంట్స్ కి రెస్పాండ్ అవుతాము. రెడీ? ఓకే, సో ఫస్ట్ కామెంట్, ఇవన్నీ కామెంట్స్ గుంటూరు కారంకే, ఓకేనా? సో ఫస్ట్ కామెంట్ గౌతమ్ గారి నుంచి, నైస్ వన్ గర్ల్స్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. గుండ్రు కరం అనగానే అక్క మొహం 1000 వాట్ బల్బులకు వెలిగిపోయింది. నెక్స్ట్ కామెంట్ యూజర్ నుంచి, ఐ మీన్ పేరు లేదు, యూజర్ అనే ఉంది. Very funny, should do more such videos. Saw your review of Chandramukhi as well. All of you have a great sense of humor, particularly like the humor of Kavya. Thank you so much. I think మన ముగ్గురులకి నాకు ఎక్కువ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, but thank you so much for recognizing that. Okay, next comment, King Moria, my husband. Best part is that you all have so different viewpoints of the movie. I'm more in line with Uha's view. Mahesh Babu expressions throughout are karamless
The Kurchi song was the highlight though. These podcasts are so funny. Can't wait to watch more. Thank you, Nandu. Thank you so much. థ్యాంక్ యూ Thank you, నందు. Nandu. నెక్స్ట్ కామెంట్ ధనుంజయ్ గారి నుంచి. ఇది ఆబ్వియస్లీ గుంటూరు కారం మూవీ గురించి. దిస్ మూవీ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ కీర్తి కిరీటాలు తెలుగు నావెల్. Oh, okay. లిపి చదువుతారా? నేను తెలుగులో ఓన్లీ 1 or 2 రైటర్స్ మాత్రమే చదువుతా అనమాట. సో ఈ బుక్ నేను ఎప్పుడు చదవలేదు. I think అది Good to know. ఎదురుపూడి సులోచన రాణి బుక్. Yeah. ఏమో తెలియదు నాకు. ఓకే, నెక్స్ట్ కామెంట్ శ్రవణ్ గారి నుంచి. గుంటూరు కారం త్రివిక్రమ్ బి లైక్ టు కావ్య, ఆ గుండె బతకాలి 100 ఏళ్ళు. Baby, I'm the biggest supporter and fan of Srivikram Srinivas. Please bless me. సో అవి నా కామెంట్స్. సో అది మన పాడ్కాస్ట్. సో ఇప్పుడు రేటింగ్స్కి వెళ్ళొచ్చు. కావ్య, Okay, I will give it a 9 out of 10. I thoroughly enjoyed watching it. మేబీ 5.5 వేస్తా. ఎందుకంటే నాకు అది వెరీ డార్క్ అనిపించింది. పోలీస్ ఆఫీసర్ హరాస్మెంట్, ఇంకొక పోలీస్ ఆఫీసర్ డాటర్, ఇట్స్ అ లాట్ ఆఫ్ డార్క్నెస్. సో చాలా డార్క్ ఉంది అండ్ ఐ డోంట్ లైక్ అ లాట్ ఆఫ్ డార్క్. కాబట్టి 5.5. ఓకే, నేనైతే ఈ మూవీ ఎంజాయ్ చేశాను. నాకు మహేష్ బాబు చాలా నచ్చాడు అండ్ ప్రకాష్ రాజ్ మూవీ అప్పట్లో 2006 లో మాట్లాడుకోవాలి అంటే చాలా మంచి మూవీ. ఇది రీ రిలీజ్ కూడా చేసినట్టున్నారు ఆల్రెడీ. సో నాకు నచ్చింది. నేను ఒక 8 out of 10 ఇస్తాను ఈ మూవీకి. సో అండ్ జస్ట్ క్లారిఫికేషన్ ఇన్ కేస్ ఈ పాడ్కాస్ట్ కనుక ఈ పాయింట్ ని సరిగ్గా స్ట్రెస్ చేసి ఉండకపోతే, మహేష్ బాబు బాగున్నాడు, బాగా చేశాడు అండ్ ఎవ్రీథింగ్. యాక్టింగ్ ఆబ్వియస్లీ చాలా బాగా చేశాడు ఈ మూవీలో ఇన్ కంపారిజన్ టు గుంటూరు కారం అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. కాకపోతే నాకు మహేష్ బాబు కన్నా సుబ్బరాజు ఎక్కువ నచ్చాడు ఈ మూవీలో. అతని డైలాగ్ ఏంటంటే, అరే వీడు ఎందుకు చేసుకున్నా చంపేయండి, వీడు ఎందుకు చేసుకున్నా గ్రూప్ లోకి చంపేయండి. అక్క అంత చిన్న రోల్ ఉన్నా కూడా ఆ ఫ్రస్ట్రేషన్ అనిపిస్తుంది అక్క. అతను మాట్లాడిన ప్రతిసారి యూ కెన్ ఫీల్ ద ఫ్రస్ట్రేషన్, బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా ఆ పర్టికులర్ సీన్ కి. ఓకే, అండ్ ఆ సేమ్ ఫ్రస్ట్రేషన్ త్రూ అవుట్ ద మూవీ పాపం క్యారీ చేస్తాడు. సేమ్ లెవెల్, సేమ్ ఇంటెన్సిటీ. ఓకే. అయిపోయినది. సో అది మా డిస్కషన్ పోకిరి మూవీ గురించి. సో ఈ మూవీ మనము యాక్చువల్లీ పోల్ కండక్ట్ చేసాము. సో పోల్లో హైయెస్ట్ ఓట్స్ వచ్చిన మూవీ పోకిరి అన్నమాట. సో అందుకని ఈ మూవీ పాడ్కాస్ట్ చేసాము. సో పోల్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. చెప్పలిపి ఒక చిన్న థాట్ వచ్చింది. నువ్వు ఒక 4 polls ని కండక్ట్ చేసిన తర్వాత ఆ 4 polls లో లీస్ట్ ఓట్స్ వచ్చిన 4 movies ని పెట్టి చేస్తే ఐ వండర్ అసలు ఎవరైనా ఓట్ చేస్తారా అని. యూ షుడ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, అర్థమైందా? ఓకే. సో పోల్కి ఓట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ వేరే మూవీ పాడ్కాస్ట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూడండి. అండ్ ఇంకేమైనా మూవీ గురించి పాడ్కాస్ట్ చేయాలని అనుకుంటే కనుక ప్లీజ్ కామెంట్స్ చెప్పండి. మేము ప్రతి కామెంట్ చదువుతాము. సో ప్రతి కామెంట్ చదివి మేము ట్రై చేస్తాము. కొన్ని కష్టమైన మూవీస్ కొంచెం కష్టంగా అనిపిస్తాయి, బట్ కొంచెము మంచి మూవీస్కి పాడ్కాస్ట్ చేయడానికి ట్రై చేస్తాము. సో ప్లీజ్ మీ సజెషన్స్ చెప్పండి. మీ సజెషన్స్ మాకు చాలా నచ్చుతున్నాయి. సో అది నా పాయింట్. అండ్ వన్ లాస్ట్ పాయింట్, సారీ ఇందాక నుంచి నేను ఇంటరప్ట్ చేస్తున్నా. లాస్ట్ పాయింట్, ఈ మధ్య కాలంలో నేను అసలు మంచి మూడ్ లో ఉన్నాను. సో ఇదే మంచి టైం నా నుంచి పాజిటివ్ రివ్యూస్ రావాలి అంటే. కాదు, పుష్కప్ షిప్ సినిమాలో అబ్బాయి మాట్లాడుతూ ఉంటాడు, పక్కన మాట్లాడుకుని ఏదో చెప్తూ ఉంటాడు కదా, ఈ అబ్బాయి ఎవరో తప్పిపోయాడు, ఈ అబ్బాయి ఇక్కడ రండి కంటిన్యూస్ అంటూ ఉంటారు. పైన ఏదో బయట టాక్సీ పార్క్ చేసింది, ఈ కలర్ టాక్సీ ఉన్న వాళ్ళు బయటకు వచ్చి రండి అంటాడు. అవును. సో అలాగా నేను చెప్తూ ఉంటే మీ ఇద్దరు చెయ్యెత్తి. ఎనీవే, సో
సో ఎనీవే వీ హ్యాడ్ ఫన్. సో మీకు చూసిన వాళ్ళందరికి కూడా నచ్చిందని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఇంకొక పాడ్కాస్ట్‌లో మళ్ళీ మీ ముందుకే వచ్చేస్తాము. కావ్య, ఊహ అండ్ లిపి. Thank థాంక్ యూ సో you. మచ్. బై.